హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సన్‌రైజ్ క్రమ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది మేము ఉండే ప్లేస్‌కి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్క్. ఈ పార్క్‌లో చెర్రీ బ్లాసమ్స్ బ్లూమ్‌లో ఉన్నాయని తెలిసి లాస్ట్ వీక్ చూడడానికి వెళ్ళాము. ఆ రోజు వెదర్ చాలా ప్లెజెంట్‌గా ఉండింది. అలా పార్క్‌లో చూసుకుంటూ వెళ్తుంటే ఫైనల్‌గా చెర్రీ బ్లాసమ్స్ కనిపించాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అసలు కెమెరా న్యాయం చేయట్లేదు. కెనడాలో స్ప్రింగ్ వచ్చిందంటే చాలు ఈ చెర్రీ బ్లాసమ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అవి చూడడానికి అంత ప్లెజెంట్‌గా అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈ చెర్రీ బ్లాసమ్స్ కోసం డెడికేటెడ్‌గా కొన్ని స్పెషల్‌గా పార్క్స్ కూడా మెయింటైన్ చేస్తారు. అవైతే ఇంకా చాలా బాగుంటాయి. కానీ అవి మేము ఉండే ప్లేస్‌కి చాలా దూరంగా ఉన్నాయి. అందుకే వెళ్ళలేకపోయాము. ఈ పార్క్‌లో బ్లాసమ్స్ అయితే చాలా చిన్న ప్లేస్‌లోనే ఉన్నాయి. కానీ ఆ రోజు కొంచెం వెదర్ బాగుండడం వల్ల ప్లేస్ అంతా నిండిపోయింది. చాలామంది వచ్చారు చూడడానికి. ఈ చెర్రీ బ్లాసమ్స్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. అయితే ఈ బ్లాసమ్స్ చూసిన తర్వాత వాటి ఇన్స్పిరేషన్తో నాకు ఒక కేక్ క్రియేట్ చేయాలనిపించింది. అందుకే ఇక్కడ ట్రై చేస్తున్నాను. చూడండి. రీసెంట్గా నేను ఈ ప్యాలెట్ నైఫ్ తీసుకున్నాను. దాన్ని యూస్ చేయడం నాకు వస్తుందో రాదో ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ప్యాలెట్ నైఫ్ యూస్ చేసి లీవ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. ఇక్కడ పింక్ కలర్ బటర్ క్రీమ్ తీసుకొని నేను ఫ్లవర్స్ పైప్ చేస్తున్నాను. ఎలా పైప్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్స్కి అలా ప్లెయిన్గా కాకుండా డీటెయిలింగ్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా కొంచెం బ్రౌన్ కలర్ క్రీమ్తో చిన్న డాట్స్ పెడుతున్నాను. ఇంకా బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్. ఇలా కావాల్సిన ఫ్లవర్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఉంచాలి కొంచెం సేపు. అప్పుడు అవి ఫర్మ్గా తయారవుతాయి. ఆ తర్వాత కేక్ మీద ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, బ్రేక్ అవ్వకుండా. చూడండి ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉంది కదా. అలా ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో చిల్ అయిన తర్వాత నేను ఇక్కడ ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి కేర్ఫుల్గా ఫ్లవర్స్ అన్నీ కేక్ మీద అసెంబుల్ చేస్తున్నాను. నాకైతే ఈ ఫ్లోరల్ కేక్ అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సన్‌రైజ్ క్రమ్స్ ఫర్ more interesting and creative videos. Thank you so much for watching.